అండి, జైబీర్. మరి ఈరోజు మూడు ప్రజాగణం ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. తిరువూరు నియోజకవర్గంలోనే కాదు, ఎన్టీఆర్ జిల్లా మరి కలెక్టరేట్లో కూడా ఈరోజు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మరి ఈ మంచి కూటమి ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికను నిర్వహణ చేస్తున్న అధికారులు. ఎందుకంటే ఈరోజు నేను మరి ఒక జర్నలిస్ట్గా, ఒక ఛానల్ మరి సిఇఓగా, అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్తగా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా మరి మానవ పరిరక్షణ ప్రజా సమితి ప్రెసిడెంట్గా ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడుతూ ఉన్న సందర్భంలో మరి స్వయంగా నేనే మరి తిరువూరు నియోజకవర్గానికి రెవెన్యూ డివిజనల్ అధికారి అయిన మరి ఆర్డీఓ గారి దృష్టికి ఒక సమస్యను తీసుకెళ్తే ఆమె పరిష్కరించబడనందున పలుమార్లు మరి ఈ విధంగా మరి 2-3 రోజులుగా వరుసగా అడిగిన క్రమంలో పత్రికలో వేసినా కానీ స్పందించినందున మరి ఆమెపై నేను ఫిర్యాదు ఇచ్చాను. నేను స్పందనలో మరి ఇది ఇచ్చిన ఫిర్యాదు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి మన రసీదు ఇస్తారండి, కంప్యూటర్లో రసీదు ఇస్తారు. రసీదు ఇవ్వనటువంటి పరిస్థితి. ఏది కొట్లో మన సరుకులకు వెళ్తే మరి సావకారులు రాస్తారు కదా, బిల్లులు రాస్తారు కదా, అలాగే ఒక కాగితాన్ని ఇచ్చారండి. ఇది కలెక్టరేట్లో ప్రజా సమస్యలో భాగం ఉంది. ఇదే విధంగా చూసామండి. ఇదే విధంగా ఇది మా తిరువూరు మండలంలో మరి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మా ఎంఆర్ఓ వారి దగ్గరికి వెళ్ళి మరి స్వయంగా నేను దగ్గరుండి ఒక బాధితుడిని, ఫిర్యాదుదారుని తీసుకెళ్తే మరి ఇది తీసుకున్నారు. ఇది ఎప్పుడు ఇది ఆల్రెడీగా 28వ తారీఖు 4వ నెల 2020 సంవత్సరం అండి. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మరి స్పందనలో ఫిర్యాదు చేస్తే ఒక రసీదు ఇస్తారండి, చలానా ఇస్తారు ప్రభుత్వం నుంచి. కానీ ఇది కూడా అదే పరిస్థితి. ఈరోజు ఏ మండలం కూడా ప్రజా సమస్యల కోసం మరి ఫిర్యాదు దూరంగా బాధ్యతలు ఆశ్రయిస్తే సమస్యలకు ఎటువంటి సాక్ష్యాలు, ప్రూఫ్లు, ఆధారాలు ఉండవు. ఎందుకంటే మరి ఆల్రెడీగా ఈ రిసీవ్డ్ ఇచ్చిన కాడ నుంచి మరి పై అధికారులకి చేస్తారు, ఫిర్యాదు చేస్తారు కాబట్టి ఇవ్వరన్నమాట. మరి ఈరోజు 28వ తారీఖు పోయి ఎన్ని రోజులు అవుతుందో అది చిన్న ఉదాహరణ అండి. అది చిన్న సమస్య. అది ఒక ఊరిలో ల్యాండ్ విషయం మీద సర్వే గారిని ఆశ్రయించారు. అమ్మా ఎంఆర్ఓ గారు, మా ల్యాండ్ సర్వే చేయాలమ్మా, ఒక్కసారి సర్వే చేసి మాకు ఎక్కడో సర్వే ఎందుకు తెలియట్లేదు అని అడ్డదారిలో వెళ్లకుండా అధికారులను ఆశ్రయించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాకు న్యాయం జరిగిద్దని మరి ఫిర్యాదుదారుడు ఈ ఫిర్యాదు ఇస్తే నేటికి కూడా మరి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి స్పందించలేటువంటి ఈరోజు తిరువూరు మండల ప్రజా సమస్యల పరిష్కార వేదిక. కాబట్టి దయచేసి మరి పై ఉన్న అధికారులారా, ప్రతి మండలం కూడా మరి మన ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసము మరి ఈ మంచి కూటమి ప్రభుత్వము మరి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజా సమస్యల కోసం ఒక బాధితుడు ఫిర్యాదు చేస్తే కంపల్సరిగా వాళ్ళ ఫిర్యాదు తీసుకొని చలానా ఇవ్వాలి, రిసీవ్డ్ ఇవ్వాలి. అప్పుడే మరి ఫిర్యాదుదారుడికి ఒక బాధ్యత అనేది కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తున్నాను. కాబట్టి ఈ సమస్య ద్వారాగా ఈ సమస్యను నేను ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఈరోజు ఈ సమస్యను చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి పై ఉన్నత అధికారులారా, ఈ ఫిర్యాదుపై మీరు స్పందించి లోకల్లో ఉన్నటువంటి అధికారుల మీద మీరు తక్షణమే చర్యలు తీసుకొని ప్రజా సమస్యల వేదికలో ప్రజా సమస్యలను పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు ఈ మూడు ప్రజాగణం ద్వారా మీ అందరికీ మనం చేస్తున్నాను. నమస్తే.